హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. తెలంగాణ సాధించిన ఘన చరిత్ర. 10 ఏళ్ల పాటు అధికారం కట్టబెడితే విశ్రాంత వయసులో అంటే రిటైర్మెంట్ వయసులో పాపం వివాదాలు మూటగట్టుకున్న నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోతున్నారా? ఆయన చుట్టూ పెద్ద చక్రబంధం ఏర్పడుతుందా? నిజమే. ఎందుకంటే పార్టీ పరంగా రాజకీయాల పరంగా కూడా తీవ్రమైన సంకట స్థితిలో ఉన్నారు కేసీఆర్. కుటుంబ కలహాలతో కుమార్తె కవిత రోడ్డుకెక్కి సొంత కుంపటి పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం మొత్తం లైట్ తీసుకున్నారు. ఒకప్పుడు కేసీఆర్కు వీర విధేయులుగా మారి వీళ్ళంతా ఇప్పుడు తెచ్చిపెడుతున్నారు. మీకు తప్పు అని ఎంచుకొని మరి టికెట్లు ఇచ్చుకున్న నాయకులు ఒక్కరొక్కరుగా దూరం అయ్యారు. ఇక కాళేశ్వరంతో స్వర్ణ తెలంగాణ సాకారం అవుతుందని, ఇక్కడ రైతులు దేశానికి రారాజులు అవుతారని ఘనంగా ప్రకటించుకున్నారు బీఆర్ఎస్ అధినేత. అదే కాళేశ్వరం తెచ్చిన చిక్కుల్లో పీకల లోతులో మునిగిపోయారు. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోనోలో మాత్రం ఎక్కడో బెడిసి కొడుతుందో అన్న పరిణామాలు, ఆయన స్వరంలో వస్తున్న మార్పు వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ జాతి ఉద్ధారకుడిగా తనను తాను పరిచయం చేసుకున్న కేసీఆర్ దేశవ్యాప్తంగా ఒక వెలుగు వెలగాలనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసిన నాటి నుంచి ఆయన కష్టాలు రెడ్ కార్పెట్ పరిచినట్టు వచ్చేసాయి. మునుపటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకునే దైన్యాన్ని గతంలో కేసీఆర్ ఎప్పుడు చూడలేదు. రాజకీయంగా కుక్కమూతి పిందెలంటూ ఎద్దేవా చేసిన వారు ఏరుబడిలోకి వస్తారని కేసీఆర్ ఊహించడం లేదు. వారే నేడు తనకు సెగ పెడుతున్నారన్న వాదన వినిపిస్తున్నా బలమైన గళం వినిపించలేని దైన్యం మేడిగడ్డ రూపంలో కళ్ళకు కనపడుతుంది. గొర్రెల పంపిణీలో 500 కోట్ల స్కామ్ ఏసీబీ వాదన గట్టిగా చేస్తుంది. ఇక బతుకమ్మ చీరల నుంచి గొర్రెల పంపిణీ వరకు, నర్సింగ్ ఉద్యోగాల నుంచి నేటి సాగునీటి ప్రాజెక్టుల వరకు వారిన అవినీతిని రేవంత్ రెడ్డి అనే భూతం వేధింపులకే వెలుగులోకి తెస్తుందని ఎదురుదాడి చేస్తున్నా తెలంగాణ సమాజం నమ్మకపోవటం మరో ప్రధాన సమస్యగా మారింది. పార్టీ అస్తిత్వం ఎలా ఉన్నా వారసత్వ పోరులో కుటుంబ రాజకీయం మరింతగా ముదిరి అసలే పెద్ద వయసులో ఉన్న కేసీఆర్కు మరింత తలనొప్పులు తెచ్చేట్టుంది. 1 కాదు 2 కాదు అంటూ పీఠాన్ని దక్కించుకునేందుకు కన్న బిడ్డలే అంతర్గత కుమ్ములాటలతో కంట్లో నలుసులా మారి రాజకీయాలను రోడ్డుకు లాగేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఫార్ములా ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాల్లో కుమారుడు, లిక్కర్ కేసులో కుమార్తె చిక్కుకొని ఇప్పుడు కాళేశ్వరం కుంభకోణంలో తానే స్వయంగా విచారణ ఎదుర్కొనే స్థితికి వస్తుందని కానీ, ఇలా ఎదురెతులు వస్తాయని కానీ కేసీఆర్ ఊహించి ఉండరు. మోడీకి ఎదురెడ్డి ఢిల్లీ పీఠంపై గులాబీ జెండా ఎగరేయాలనుకున్న కళ ఆదిలోనే సమసిపోగా ఇప్పుడు విశ్రాంత వయసులో చుట్టుముట్టిన వివాదాలు, కుటుంబ రగడ ఆయనకు కంటిపై కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. మరి వీటి నుంచి బయటపడతారా? ఏం జరుగుతుందనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.